మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు నా ప్రయాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా మంత్రాలయం. అదేనండోయ్ మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి సన్నిధికైతే బయలుదేరబోతున్నాను. దారిలో అయితే వర్షం పడుతుంది చూడండి. ఎంత అద్భుతంగా ఉందో కదా! నల్లమల అడవుల అందాలు. ఈరోజైతే మంత్రాలయంలో వర్షం భారీగా పడుతోంది. ఆ వీడియోస్ మీకందరికీ చూపిస్తున్నాను. చాలా రోజుల నుంచి గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవాలని మనసులో ఆతృతగా ఉండేది. అయితే ఆ స్వామి దర్శనాన్ని ఇక కొద్ది క్షణాల్లో నేను చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎలాగైతేనేం మంత్రాలయానికైతే వచ్చేసాం. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావనంలో ఉంటే ఆ ఆధ్యాత్మికత, ఆ మనశ్శాంతి ఎక్కడా రాదనుకుంటాను. శ్రీ గురు రాఘవేంద్ర ప్రవచనాలు వింటూ ఉంటే ఇక వేరే లోకానికి వెళ్ళినట్టు, స్వర్గానికి వెళ్ళినట్టుగా అనిపించింది. మొత్తానికైతే గురు రాఘవేంద్ర స్వామి సన్నిధికి చేరాను. ఇక తర్వాత శ్రీశైలం మల్లన్న సన్నిధికి వెళ్తున్నానండోయ్. మల్లన్న సన్నిధికి వెళ్తున్నప్పుడు ఇక్కడ వర్షాలైతే భారీగా పడుతున్నాయి. తుంగభద్రా నది, అలాగే కృష్ణా నది పొంగి పొరలంతో మన ఆంధ్ర, తెలంగాణ జీవనాడి అయిన శ్రీశైలం డ్యామ్ నిండుకుండలా మారిపోయింది. ఆంధ్ర, తెలంగాణ రైతులు ఈ సంవత్సరం చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇక శ్రీశైలం మల్లన్న సన్నిధికొచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని, ఆ తర్వాత ఇక్కడ శ్రీశైలం డ్యామ్‌కైతే రావడం జరిగింది. ఆ డ్యామ్‌లో బోటింగ్‌లో వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇవి. మల్లన్న సన్నిధిలో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా నేను రేపు ఉదయం మీకు అప్‌లోడ్ చేస్తాను. పచ్చని కొండల మధ్య శ్రీశైల మల్లన్న దర్శనం ఆహ్లాదకరం, ఆనందకరం. మీరు కూడా శ్రీశైలం వెళ్లి శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని నా అభిప్రాయం. వీడియో చూస్తున్న మీ అందరికి కూడా ఒక చిన్న విన్నపం అండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. చాలామంది నేను లైవ్ వీడియోస్ పెట్టినప్పుడు కామెంట్స్ పెట్టేవారు. "అన్నా మీరు ట్రావెలింగ్స్ వీడియోకి వెళ్ళండి. చాలా బాగున్నాయి" అని చెప్పేసేసి. నేను ఆ నిర్ణయంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అన్ని రాష్ట్రాలు చుట్టేస్తున్నానండి.